నమస్తే. చాలా మందికి ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ని విజిట్ చేసి రావాలని కోరిక ఉంటుంది. ముఖ్యంగా విదేశాలు లైక్ దుబాయ్, సింగపూర్, యూరోప్, లండన్ ఇలా. బట్ ఇంటర్నేషనల్ టూర్స్ అనగానే అందరికీ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ యూరోప్ టూర్. ఎందుకంటే అక్కడున్న డెస్టినేషన్స్ అలాంటివి. బట్ ఇంటర్నేషనల్ టూర్ అంటే చాలా బడ్జెట్ ఉండాలేమో, అదంతా పెద్ద ప్రాసెస్, మనం వెళ్ళగలమో లేదో అని ఆలోచించి వెనకడుగు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా యూరోప్ టూర్ను చాలా తక్కువ బడ్జెట్లో డిజైన్ చేశాము అంటున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిఎండి ఆర్వి రమణ గారు. సో ఇవాళ యూరోప్ టూర్ ప్యాకేజీ ఫుల్ డీటెయిల్స్ వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ముందుగా చెప్పండి, ఇంటర్నేషనల్ టూర్స్ అనగానే మీ సంస్థ పేరు బాగా వినిపిస్తోంది. దట్టు యూరోప్ టూర్ అద్భుతంగా ఉందని చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. అంటే అసలు యూరోప్ టూర్ ఎలా ఉంటుంది సార్ మీ మాటల్లో? ఇవాళ చూడండి, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పర్యాటకుల్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే రాను రాను ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామం అయిపోయి ప్రపంచ పర్యాటక రంగంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలన్నింటినీ కూడా చూడాలి అన్నటువంటి ఆకాంక్ష అనేది వేగవంతంగా పెరుగుతూ ఉంది. అందులో దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ ఎటువంటి పర్యాటక ప్రదేశాలైనా సరే వాటిని దర్శించుకోవడానికి, వాటికి వెళ్ళడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా అద్భుతంగా తిరిగి చూసి రావడానికి ముందస్తుగా ఉన్నటువంటి ప్రజలు ఎవరు అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలు. ఎక్కడ తీసుకున్నా యూరోప్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, ఇలా ఏ దేశ పర్యాటక రంగానికి సంబంధించి తీసుకున్నా భారతదేశానికి సంబంధించిన వరకు అత్యధికులు మన తెలుగు ప్రయాణికులందరూ కూడా వెళ్తూ ఉంటారు. అటువంటి వాటిల్లో అత్యంత ఇంపార్టెన్స్, చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం యూరోప్. ఎందుకంటే ప్రపంచ పర్యాటక గతిని మార్చినటువంటి ప్రాంతం యూరోప్. ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ 1 పర్యాటక ప్రాంతంగా విరసిల్లుతూ ఉన్నటువంటి స్విట్జర్లాండ్ కానివ్వండి, అదేవిధంగా స్పెయిన్ కానివ్వండి, పోర్చుగల్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, బెల్జియం కానివ్వండి, ప్యారిస్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 30 పైగా దేశాలు ప్రపంచంలో అద్భుతమైనటువంటి పర్యాటక దేశాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పర్యాటక వ్యక్తిని కూడా తన మదిని దోడుస్తూ ఎప్పుడైనా సరే ఒకసారి యూరోప్ వెళ్ళి రావాలి. ఇవాళ దేశంలో కూడా ఢిల్లీ మొదలుకుంటే గల్లీ వరకు ప్రతి ఒక్కరు కూడా తన పర్యాటక ప్రదేశంలో ఎక్కువ కోరుకునేటువంటి అంశం ఏంటి అంటే అవకాశం దొరికితే, ఛాన్స్ వస్తే, నిజంగా పెట్టగల కెపాసిటీ ఉంటే ఒక్కసారైనా సరే యూరోప్ వెళ్ళి రావాలి. ఎంతో అభివృద్ధి సాధించినటువంటి, అభివృద్ధి చెందినటువంటి ఆ దేశాల యొక్క పర్యాటక రంగ వైభవాన్ని చూసి రావాలి. అక్కడ ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క సాంస్కృతిక జీవన విధానాలు, అక్కడ ఉన్నటువంటి ప్రపంచ పర్యాటక అభివృద్ధి ప్రదేశాలు, వాటితో పాటు వాతావరణ పరిస్థితులు, వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా చూసి రావాలి అన్నటువంటి ఆకాంక్ష పెరుగుతూ ఉంది. అందులో అనుగుణంగానే ఇటీవల కాలం వరకు మన తెలుగువారు ఢిల్లీ నుంచో, లేదా కలకత్తా నుంచో, లేదా అహ్మదాబాద్ నుంచో, బాంబే నుంచో ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసి అక్కడ నుంచి యూరోప్ వెళ్ళడం. ఎందుకంటే మీరు చెప్పారు యూరోప్ అంటేనే చాలా కాస్ట్లీ యాత్ర, చాలా దూరంగా వెళ్లాల్సి ఉంటుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పేసి. అటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ యాత్రని కూడా తెలుగు రాష్ట్ర ప్రయాణికులకు అందరికీ కూడా అందుబాటులో లేకుండా వీళ్ళు మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ తెలుగు రాష్ట్రాలలోనే ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఏర్పాటు చేస్తూ ప్రతి నెల యూరోప్ కానివ్వండి, ఇతర కంట్రీస్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ప్రపంచ పర్యాటక రంగాన్ని మొత్తాన్ని కూడా తెలుగు వారికి పరిచయం చేసుకుంటూ ప్రతి తెలుగువారు కూడా సగర్వంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే మా ఆత్మీయ ట్రావెల్స్, అతిథి దేవోభవ అన్నటువంటి క్యాప్షన్స్తో ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి సర్వీసులు అందిస్తూ గ్రామీణ స్థాయి నుంచి మెట్రోపాలిటన్ సిటీస్ వరకు ఎవరైనా సరే యూరోప్ వెళ్ళాలి అనుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తున్నటువంటి ప్యాకేజీలు మరెక్కడ కూడా కల్పించవు. ఎందుకంటే చాలామంది ఇవాళ ఎన్నో రకాలైనటువంటి ఆన్లైన్ పోర్టల్స్, ఎన్నో రకాలైనటువంటి సంస్థలు యూరోప్కి సంబంధించి అనేక రకాలైన మాధ్యమాల ద్వారా, అనేక రకాల ప్రకటనల ద్వారా మన ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక అంతర్జాతీయ సమాజం వెళ్ళినప్పుడు అక్కడ మనం కూడా ఆ అంతర్జాతీయ సమాజానికి అనుగుణంగా మంచి లగ్జరీ స్టార్ హోటల్స్, అక్కడ చక్కటి భోజన సదుపాయాలు, ఇలా ఎన్నో అవకాశాలను, ఎన్నో ఏర్పాట్లను కల్పిస్తూ ఒక ప్యాకేజీ అంటే అడిషనల్గా 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. కాబట్టి అనునిత్యం ప్రతి నెల మన వేసవికాలం మొదలుకుంటే ఒక మే మాసంలోనే 3-4 బ్యాచ్లు యూరోప్ వెళ్ళడం చూస్తుంది. కంటిన్యూగా ప్రతి 15 రోజులకు ఒక బ్యాచ్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూరోప్కి సంబంధించి తెలుగు పర్యాటకులకు అందించడం అనేది జరుగుతూ ఉంది. ఓకే సార్, మెయిన్గా అంటే యూరోప్ టూర్ అనగానే చాలా కాస్ట్లీ, అంటే కాస్ట్ ఎలా ఉంటుంది సార్? సాధారణంగా చూడండి,
ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా జీవిస్తూ ఉన్నటువంటి దేశం మన దేశంలో. ప్రతి మధ్యతరగతి వ్యక్తి యొక్క ఆకాంక్ష, కోరిక యూరప్ వెళ్ళాలి. ఒకప్పుడు సంపన్న వర్గాల వారికి మాత్రమే సాధ్యమైనటువంటి యాత్ర ఏది అంటే యూరప్. యూరప్ వెళ్ళాలి అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తారు, సంపన్న వర్గాల వారు మాత్రమే వెళ్తారు. సామాన్యమైనటువంటి వ్యక్తికి, మధ్యతరగతి వ్యక్తికి అసలు యూరప్ అనేది చాలా సుదూరంగా ఉంటుంది, మనకు వీలు కాదు అన్నటువంటి భావన చాలా మందిలో ఉండేది. కానీ ప్రస్తుతం అనేక రకాల విమానయాన సంస్థలు అనేక రకాలైనటువంటి ఆఫర్స్ను ప్రకటిస్తూ మంచి నెట్వర్కింగ్, మంచి కనెక్టివిటీ మనకు కల్పిస్తూ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం రావడం, పైగా అనేక రకాల హోటల్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ రావడం మూలంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన కుటుంబ బడ్జెట్స్కి అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన ద్వారా ప్రతి యూరప్ వెళ్ళాలి అని కోరుకునేటువంటి ఈ షో చూస్తూ ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. ఎందుకంటే ఆధునిక ప్రపంచం, అనేక రకాలైనటువంటి డిజిటల్ మాధ్యమాలు మనల్ని అందరినీ కూడా ప్రభావితం చేస్తూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ఏ ప్యాకేజీ వెళ్ళాలనుకున్నా మనము ఒక్క క్షణం దాంట్లో ఉన్నటువంటి ఇంక్లూజన్స్ ఏంటి, ఎక్స్క్లూజన్స్ ఏంటి, ఇవాళ యూరప్ ప్రపంచానికి సంబంధించి, ఎందుకంటే దేశీయ పర్యాటక రంగానికి సంబంధించి సమస్త భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నారో మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. అదేవిధంగా యూరప్కి సంబంధించి కూడా ప్యారిస్కి సంబంధించి ఐఫిల్ టవర్ ఎంట్రీస్ కానివ్వండి, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి మౌంట్ ఇట్లిస్ ఎంట్రీస్ కానివ్వండి, అదేవిధంగా లండన్లో ఉన్నటువంటి అట్రాక్షన్స్ సంబంధించిన ఎంట్రీస్ కానివ్వండి, ఇవేవి కూడా ఇంక్లూడ్ చేయకుండా, మరికొన్ని సంస్థలు అయితే ఈవెన్ లంచ్ డిన్నర్ కూడా ఇంక్లూడ్ చేయకుండా యూరోప్ ప్యాకేజీని తక్కువకే ఇస్తూ ఉన్నామని చెప్పి అక్కడ తీసుకువెళ్ళి బడ్జెట్ హోటల్స్లో, ఎందుకంటే బడ్జెట్ హోటల్స్లో ఉంచి మనకు సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మన అందరి డ్రీమ్ యూరప్ వెళ్ళడం, ప్రతి మధ్యతరగతి వ్యక్తి కూడా సగర్వంగా అక్కడ ఉన్నటువంటి ప్రపంచ పర్యాటక రంగానికి సంబంధించిన ఎన్నో అద్భుతాలు ఒకసారి వెళ్ళేసి వస్తే జీవితంలో మళ్ళీ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా చక్కగా చూస్తూ వాటి మీద పూర్తి అవగాహన, గైడింగ్ వ్యవస్థ, ఇటువంటివన్నీ కూడా తెలిసి ఉన్నటువంటి వ్యక్తులనే మనం యూరప్ పంపిస్తూ ప్రతి ఒక్క తెలుగు ప్రయాణికునికి ఎక్కడి నుంచి వచ్చినా, ఆదిలాబాద్ నుంచి వచ్చినా, చిత్తూరు నుంచి వచ్చినా, కరీంనగర్ నుంచి వచ్చినా, కర్నూలు నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి అయినా సరే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమైతే తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అనుక్షణం సింగల్గా వచ్చిన ఎవ్వరు కూడా భయపడేటువంటి పరిస్థితి లేకుండా తన కుటుంబ సభ్యులను ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ఆదరాభిమానాలతో చూసుకుంటారో అంతకన్నా ఎక్కువగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని ప్రదేశాలకు సంబంధించి చక్కటి ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతుంది. ఇక రేట్స్ పరంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి విధంగా యూరోప్ రేట్స్ అన్నింటినీ కూడా డిజైన్ చేశాము. ఇక్కడ రేట్స్ అనేది అనేక రకాలైనటువంటి ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఫ్లైట్స్, వీసా, అట్రాక్షన్స్, ఆల్ ఫుడ్స్ అండ్ మంచి స్టార్ హోటల్స్, మంచి లగ్జరీ బస్సెస్, వీటన్నిటినీ కలిపి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా ఎన్నో ప్యాకేజీలను మనం యూరోప్కి సంబంధించి రన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు సమీపంలో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అవసరమైనటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. ఇవాళ దేశంలోనే అద్భుతమైనటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ఎన్నో ఏర్పాట్లతో ప్రపంచ పర్యాటక రంగాన్ని అంతటినీ కూడా ప్రతి తెలుగు వారికి కూడా సుపరిచితం చేస్తూ అందరూ తెలుగు వారు కూడా సగర్వంగా చెప్పుకునేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే యూరోప్ వెళ్ళాలి, ఎందుకంటే రేపు ఆగస్టు మొదలుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు సీజన్ కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి ఇంకా చాలా బ్యాచెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంచాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూరోప్ వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఓకే, అంటే యూరోప్ టూర్ అంటే ఎన్ని డేస్ ఉంటుంది సార్? దట్టు అంటే మనం ఎన్ని డెస్టినేషన్స్ని విజిట్ చేయొచ్చు? సాధారణంగా ఇవాళ చూస్తూ ఉన్నాం చాలా రకాలైనటువంటి సంస్థలన్నీ కూడా యూరోప్కి సంబంధించి మేము 10 కంట్రీస్ చూపిస్తున్నాం, 12 కంట్రీలు చూపిస్తున్నాం, 8 కంట్రీస్ చూపిస్తున్నాం. మరికొన్ని సంస్థలు అయితే కనీసం చాయ్ తాగేటువంటి సమయం కూడా ఇవ్వకుండా ఒక దేశాన్ని క్రాస్ చేసి ఒక 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు క్రాస్ చేసి వెళ్ళిపోతే దాన్ని కూడా ప్యాకేజీలో ఇంక్లూడ్ చేస్తూ ఒక కంట్రీని చూపించేసేసాము. యూరోప్లో మేము 8 కంట్రీలు కవర్ చేస్తాం, అది కాదు. మనం నిజంగా యూరోప్ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి ప్రదేశాలకు వెళ్తూ ఉన్నాము. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించినంత వరకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యారిస్ మొదలుకుంటే ప్యారిస్, బెల్జియం, నెదర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, అదేవిధంగా ఇటలీ, వీటన్నిటినీ కూడా కలుపుతూ అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలైనటువంటి ఆమ్స్టర్డామ్ కానివ్వండి, జూరిచ్ కానివ్వండి, మౌంట్ ఇట్లిస్ కానివ్వండి, యంగ్ఫ్రూ కానివ్వండి, అదేవిధంగా ప్యారిస్ సిటీ టూర్ కానివ్వండి, రోమ్ కానివ్వండి, మిలాన్ కానివ్వండి, వెనిస్ కానివ్వండి,
పీసా కానివ్వండి, ఇలా అన్ని ప్రదేశాలను కూడా ప్రతి ప్రదేశం కూడా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశం. వాటన్నిటినీ కూడా కలుపుకుంటూ దాదాపు 7 కంట్రీస్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకంగా యూరోప్ టూర్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో చాలామంది పర్యాటకులు అంత దూరం వెళ్తూ ఉన్నాం, పక్కనే ఉన్నటువంటి లండన్ కూడా చూడాలి, లండన్ యూకే ఇవాళ మనకందరికీ తెలుసు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వెళ్ళినటువంటి ఆ లండన్కి సంబంధించి, అక్కడ ఉన్నటువంటి భారతీయ మూలాలకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి కోహినూర్ వజ్రానికి సంబంధించిన మ్యూజియం సంబంధించి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తీపి గుర్తులు, తీపి జ్ఞాపకాలు మనకు అక్కడ మ్యూజియంలో కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా చూడాలి అని చెప్పేసి ప్రతి భారతీయుడు, ప్రతి తెలుగువారు కూడా అనుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇటీవల కాలంలో యూరప్ వెళ్ళేటువంటి వాళ్ళకి అదనంగా ఇంకొక 3 days యాడ్ చేసుకొని లండన్ ప్యాకేజీని కూడా మిళితం చేస్తూ తప్పనిసరిగా యూరప్ ప్రత్యేకంగా యూరప్తో పాటు యూరప్ విత్ లండన్ ప్యాకేజీని కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం కల్పిస్తూ ఉన్నటువంటి ఈ ప్యాకేజీలో ఉన్నటువంటి కంట్రీస్ కాకుండా ఏ పర్యాటకుడైనా తనకు ఉన్నటువంటి సమయాభావం వల్ల, ఎందుకంటే వీసా మ్యాక్సిమం 90 రోజులు కానీ 180 రోజులు కానీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని రోజులు టైం ఉంది, మళ్ళీ నేను అడిషనల్గా ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఎందుకు, అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీస్ కానీ, స్పెయిన్ కానీ, ఏథెన్స్ కానీ, పోర్చుగల్ కానీ, లేదా నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇటువంటి ఏ ప్రదేశాన్ని కోరుకున్నా యూరప్ తర్వాత ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళకు ఆ ప్రదేశాలను కూడా చూపించేటువంటి ఏర్పాట్లని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తూ ఉంది. కేవలం ఫిక్స్డ్ డిపాజిట్స్ అని మాత్రమే కాకుండా ఏ వ్యక్తి అయినా సరే తన కుటుంబంతో పాటు కస్టమైజ్డ్గా వెళ్ళాలి అని భావించినా కూడా వాళ్ళకు అవసరమైనటువంటి టూర్స్ను కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమైజ్డ్ యూరోప్ టూర్స్ను కూడా కండక్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉంది. అన్ని ప్రాంతాల్లో ఒక మంచి నెట్వర్కింగ్ వ్యవస్థతో పనిచేస్తూ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, పైగా తెలుగు వారందరూ కూడా సగర్వంగా నమ్మకమైనటువంటి సంస్థగా పేరుగాంచినటువంటి సంస్థ. కాబట్టి ఎవరైనా కూడా సమస్త యూరోప్లో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు అవసరమైనటువంటి చక్కటి ఇన్ఫర్మేషన్, చక్కటి వీసా ఫెసిలిటీస్, అకామిడేషన్స్, ఫ్లైట్ టికెట్స్, తర్వాత మంచి భోజన సదుపాయాలు, చాలామందికి ఇది బాగా గమనించాల్సింది. ఎందుకంటే భారతదేశంలో నార్త్ ఇండియాకి వెళ్తేనే సౌత్ ఇండియా పీపుల్స్ కొంచెం ఆహారపరంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, ఎందుకంటే సౌత్ ఇండియన్ ప్రజల ఆహార అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇటువంటి మనము 15 రోజుల నుంచి 20 రోజుల కాలం పాటు యూరప్ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మనకు భోజనపరమైనటువంటి వసతుల విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే అసలు భోజన విషయంలో చాలా భయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేకుండా అక్కడ కూడా మన తెలుగు ఆహార రుచులకు అనుగుణంగా చక్కటి ఇండియన్ రెస్టారెంట్స్లో భోజనాలు ఏర్పాటు చేస్తూ ఏ ప్రాంతంకి అయితే వీళ్ళు వెళ్తూ ఉన్నారో వెళ్ళేటువంటి ప్రతి ప్రాంతానికి సంబంధించి చక్కటి గైడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలన్నీ కూడా తెలుసుకొని వచ్చే విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పనిచేస్తూ ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మనకు దాదాపుగా 12 బ్రాంచ్లతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పనిచేస్తూ ఉంది. ప్రతి 200 కిలోమీటర్లకు ఒక బ్రాంచ్ మీకు అందుబాటులో ఉంది. కాబట్టి వెళ్ళాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పి తెలియచేయడం జరుగుతూ ఉంది. ఓకే, యూరోప్ టూర్కి సంబంధించి అంటే అసలు ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, దట్టు అందులోనే లండన్ కూడా ఉందంటున్నారు. మరి ఆ కాంబినేషన్ అండ్ ప్రైస్ వేరియేషన్ ఎలా ఉంటుంది? ఇందులో ఎట్లా ఉంటుందంటే చాలామంది లండన్ వెళ్ళేటువంటి వాళ్ళు లండన్ స్కాట్లాండ్, లండన్ ఐర్లాండ్, తర్వాత లండన్ విత్ యూరప్. ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ అన్నటువంటి అంశం ప్రతి ఒక్కరికి కూడా కస్టమర్ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, తన యొక్క ఇష్టానికి అనుగుణంగా కొంతమంది సెలెక్ట్ చేసుకునేటువంటి కంట్రీస్ కొన్ని ఉంటాయి. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ టూర్స్ కొన్ని ఉంటాయి, కస్టమైజ్డ్ టూర్స్ కొన్ని ఉంటాయి. అవి కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్ ప్లేసెస్ వెళ్ళాలి, చాలామంది సెలెక్టెడ్ పీపుల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. స్విట్జర్లాండ్లో నేను 1 వీక్ ఉంటే బాగుంటుంది, మీరు చూపించేటువంటి మౌంట్ ఇట్లీస్తో పాటు యూంగ్ఫ్రూతో పాటు మరికొన్ని జెనీవా లాంటి ప్రదేశాలను కూడా చూడాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఇలా కస్టమర్స్ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని కస్టమైజ్డ్ టూర్స్ని కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. కేవలం మనం యూరప్ అని మాత్రమే కాకుండా ఈ షో ద్వారా తెలుగు పర్యాటకులకి చూస్తున్నటువంటి అందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే, ఏ ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలి అనుకున్నా మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ సంస్థ ఇది ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగించకుండా ప్రతి ఒక్కరికి కూడా సగర్వంగా చెప్పుకున్నటువంటి విధంగా లక్షలాది మంది పర్యాటకుల్ని దేశీయ అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలకు పరిచయం చేసినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంది. సింగపూర్ వెళ్ళాలనుకున్నా, దుబాయ్ వెళ్ళాలనుకున్నా, మలేషియా వెళ్ళాలనుకున్నా, శ్రీలంక వెళ్ళాలనుకున్నా, మాల్దీవ్స్ వెళ్ళాలనుకున్నా, మారిషస్ వెళ్ళాలనుకున్నా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టర్కీ, సౌత్ ఆఫ్రికా, ఇటు ఎటువంటి ప్రదేశాలకైనా సరే
మీ ఆకాంక్షకు అనుగుణంగా, మీ బడ్జెట్స్కి అనుగుణంగా మీరు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు కోరుకుంటూ ఉంటారో, మీరు సొంతంగా వెళితే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు ఉంటే మీరు సంతోషం వ్యక్తం చేస్తారో దానికన్నా ఎక్కువ మోతాదులోనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. వేరెవరికి ఏజెన్సీలో లేదా ఇతరులకు అప్పచెప్పేటువంటి సంస్థ కాదు, తన సొంత ఎంప్లాయీస్ ద్వారా సొంత వ్యవస్థతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తెలుగు పర్యాటకుడు మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు కూడా మన సంస్థ విస్తరిస్తూ ఉంది. కర్ణాటక నుంచి కూడా, బెంగళూరు నుంచి కూడా, అక్కడ ఉన్నటువంటి కన్నడ ప్రజలకు అందరికీ కూడా డైరెక్ట్గా విమాన సౌకర్యాలు కూడా బాగా చక్కగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మన ప్యాకేజీలు మిళితం చేసుకుంటూ బెంగళూరు నుండి కూడా మనము ప్యాకేజీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కస్టమైజ్డ్ ప్యాకేజెస్తో పాటు ఫిక్స్డ్ డిపార్చర్స్ ఇలా ఏ రంగానికి సంబంధించినా సరే కస్టమర్స్ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఏర్పాటు చేయడానికి మన సంస్థ ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బేసిక్గా అంటే ఇంటర్నేషనల్ టూర్స్ అనగానే చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది సార్? సాధారణంగా ఎవరిమైనా సరే, మీరైనా ఇంకొకరైనా ఒక టూర్ వెళ్ళాలి అనగానే చాలా రకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళ మదిలో మెదులుతూ ఉంటాయి, వాళ్ళ బ్రెయిన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఎట్లా అంటే ఫ్లైట్ టికెట్స్ ఎట్లా, ఒకవేళ ఉన్న రేట్స్ ఎలా ఉన్నాయి, కనెక్టివిటీ ఎలా ఉంది, అండ్ ఒకవేళ వీసా ఎలా అప్లై చేసుకోవాలి, వీసాకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ క్లియర్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా అప్లై చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ ఎట్లా, వాటితో పాటు ట్యాక్సెస్ పాయింట్స్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్స్ ఏమున్నాయి, పైగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆడ చూడవలసినటువంటి ప్రదేశాలు ఏమున్నాయి, ఇలా ఎన్ని రకాలైనటువంటి సందిగ్ధత క్వశ్చన్స్ ప్రతి పర్యాటకునికి వస్తూ ఉంటాయో ఆలోచన చేసే నుండి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళేటువంటి ఏ ప్రయాణికుడైనా సరే జస్ట్ తాను వెళ్ళాలి, మనం కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తూ ఉన్నాం, వెళ్ళాలి అన్నటువంటి ఆకాంక్షను వ్యక్తం చేసి ఆ ప్యాకేజీ ఏదో సెలెక్ట్ చేసుకొని తను బుక్ చేసుకుంటే ఆ డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి ప్రతి పని కూడా ఫైనల్గా వాళ్ళకు ఒక ఫైల్ రూపంలో అన్నీ కూడా అందజేస్తూ ఎక్కడ ఏ పర్యాటకుడు కూడా తను ఆలోచన చేసే అవకాశమే లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ యూరప్కి సంబంధించి తీసుకుంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చాలా సంస్థలు అనేక రకాల డిఫరెంట్ డేట్స్లో బుక్ చేసుకుంటూ విఎఫ్ఎస్ కార్యాలయానికి తీసుకువెళ్ళి వీసా సౌకర్యాన్ని కల్పించడం మనం చూస్తూ ఉన్నాం. అందులో సగం మందికి రిజెక్ట్ అవుతుంది, సగం మందికి వస్తుందో లేదో తెలియదు, చాలా మందికి రిజెక్ట్ అయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ చేసిన పరిస్థితులు కూడా మాకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తన సొంత కార్యాలయంలోనే ప్రత్యేకంగా వీసాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఆల్మోస్ట్ 98% వీసా సక్సెస్ రేట్తో పనిచేస్తూ ఉంది. ఏ ఒక్క వ్యక్తికి ఇంకా ఏదో తన డాక్యుమెంటేషన్ సరిగా లేక వాళ్ళకి అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ సాటిస్ఫాక్టరీగా ప్రొవైడ్ చేయలేకపోతే మాత్రమే వీసా రిజెక్షన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మిగతా అన్ని సందర్భాలలో కూడా వాళ్ళకి వీసా వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేసి అన్ని ప్రదేశాలను కూడా చూసి వచ్చేటువంటి విధంగా వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ చక్కగా వాళ్ళ ప్యాకేజీని వాళ్ళు పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా 90 రోజుల్లో వీసా అని చెప్పేసి మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు మీరు చెప్పితే చాలా బెస్ట్ సార్. అంటే 98% సక్సెస్ రేట్. ఎందుకంటే చాలా సంస్థలు ఏం చేస్తాయంటే అవగాహన లోపంతో సరైనటువంటి నాలెడ్జ్ లేక వీసా అప్లై చేసేటప్పుడు వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంటేషన్ సరిగా ఇవ్వకపోవడం మూలంగా క్లయింట్స్కి వీసా రిజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి వీసా రిజెక్ట్ అయిందంటే క్లయింట్ అనేక విధాలుగా హోటల్స్ బుక్ చేసి ఉంటారు, ఫ్లైట్స్ బుక్ చేసి ఉంటారు, తాను వెళ్ళకపోయినా పేమెంట్ కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ట్రావెల్ సంస్థలకి. ఇటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చాలామంది పర్యాటకులు ఈ షో చూస్తూ ఉన్నటువంటి చాలామందికి ఇది గుర్తొస్తూ ఉంటుంది, అరే మాకు కూడా ఇలా జరిగింది అని చెప్పేసి. అలా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీసాకు ఒక డిపార్ట్మెంట్, ఎయిర్లైన్స్కి ఒక డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తనకు ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్ ఏంటి, ఇంకా ఏమి డాక్యుమెంటేషన్స్ అడిషనల్గా ఏర్పాటు చేయాలి, వాటిని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కస్టమర్కి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అవసరమైన డాక్యుమెంటేషన్ తీసుకొని వీసా ఫామ్స్ మొత్తం కూడా మన టీమే ఫిలప్ చేసి ఏ కస్టమర్కి కూడా ఒక క్షణం కూడా నాకు టూర్ వెళ్తున్నా, నేను యూరప్ వెళ్తున్నా, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నా, నేను న్యూజిలాండ్ వెళ్తున్నా, లేదా ఇతర ప్రదేశాలు బ్రిటన్ వెళ్తున్నా, యూకే వెళ్తున్నా, ఐర్లాండ్ వెళ్తున్నా, ఇలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం అనేది ఏది కూడా లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి నెల మనము అనేక వందల మంది పర్యాటకుల్ని ఇతర దేశ పర్యటనలు కూడా పంపడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కనుక ట్రావెలింగ్ కానీ అంటే ఫుడ్ ఎక్స్పెన్స్ అంటే ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇందులో? ఫెసిలిటీస్ పరంగా ఇవాళ గత 25 సంవత్సరాలుగా
తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా డొమెస్టిక్ రంగానికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి చార్ధామ్, అమర్నాథ్, కైలాష్ ఇలా ఎన్నో ప్యాకేజీలన్నింటినీ కూడా సమస్త భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలను ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఏర్పాటు చేసి ప్రతి తెలుగు పర్యాటకుడికి కూడా, తెలుగు భక్తుడికి కూడా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ప్రదేశాలను ఏ విధంగా అయితే మనం ఏర్పాటు చేస్తూ ఉన్నామో అదే విధమైనటువంటి ఒరవడికి శ్రీకారం చుడుతూ ఇవాళ అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలు వందలాదిగా ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించిన పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా తెలుగు ప్రయాణికులకి వెళ్ళాలనేటువంటి ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు అవసరమైనటువంటి విధంగా చూపించిన విధంగా అక్కడ సౌకర్యాల పరంగా ఇవాళ చాలా సంస్థలు చూస్తూ ఉంటాయి. చాలామంది ప్రయాణికులకి ట్రావెల్ చేసి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది సాధారణమైనటువంటి బడ్జెట్ హోటల్స్లో గురించి. ఎందుకంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేస్తుంది అంటే చక్కటి స్టార్ హోటల్స్, మ్యారియట్ కానివ్వండి, హిల్టన్ కానివ్వండి, నోవెటల్ కానివ్వండి, రాడిసన్ కానివ్వండి, ఇటువంటి స్టాండర్డ్ క్వాలిటీ కలిగినటువంటి హోటల్స్తోనే ప్యాకేజీ కల్పించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ కండక్ట్ చేసిన యూరోప్ కానీ, యూకే కానీ, న్యూజిలాండ్ కానీ ఎక్కడికైనా సరే వందలాదిగా పర్యాటకులు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సింగపూర్, మలేషియా, శ్రీలంక లాంటి ప్రాంతాలకు సంబంధించి అయితే ప్రతి 15 రోజులకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో కస్టమర్స్ వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికి కూడా సౌకర్యాల పరంగా ఎలాంటి సందిగ్ధత ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వ్యక్తం చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఎంతోమంది పర్యాటకులు మాతో కలిసి ప్రయాణం చేసి ఉంటారు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించి. ఒక్కసారి అలా ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది. ఒక చిన్న డాట్ మార్క్ కూడా లేకుండా పర్యాటకులకి చక్కటి సౌకర్యాలు కల్పిస్తూ అతిథి దేవోభవ అన్నటువంటి క్యాప్షన్స్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సెప్టెంబర్లో చాలా చక్కగా స్వంతంగా నా యొక్క ఆధ్వర్యంలోని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూరప్కి సంబంధించి ప్యాకేజీలతో ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రావెలింగ్లో భాగం అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా యూరప్ చూడాలి అన్నటువంటి మీ యొక్క కళని, మీ యొక్క ఆకాంక్షను నెరవేర్చుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మీ ద్వారా. అంటే బయట మార్కెట్లో చూసుకుంటే కనుక చాలా కాంపిటీషన్ ఉంది సార్. దట్టు మీ ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది. అంటే బయట ఆపరేటర్స్కి అంటే మీకు అంటే కంపేర్ విత్ అదర్ ఆపరేటర్స్కి ఉన్న తేడా ఏంటి సార్? ఇవాళ చూడండి, నేను ఏదో పర్టికులర్గా పలానా సంస్థ నేను చెప్పను, కానీ చాలా సంస్థలు అసలు ట్రావెల్ ఏజెంట్స్ అంటేనే చీట్ చేస్తారేమో అన్నటువంటి ఆలోచనని ప్రజల్లో రేకెత్తింపజేసేటువంటి విధంగా కొంతమంది డొమెస్టిక్ రంగానికి సంబంధించి తీసుకుంటే హెలికాప్టర్ ఫెసిలిటీస్ లేకపోయినా చార్ధామ్లో హెలికాప్టర్ ఇస్తామంటారు. అమర్నాథ్ హెలికాప్టర్స్ కంప్లీట్గా గవర్నమెంట్ సస్పెండ్ చేసింది అని చెప్పినా కూడా హెలికాప్టర్ ప్యాకేజీలు ఇస్తామని ముందుకు వస్తూ ఉంటారు. అలాగే ఇంటర్నేషనల్కి సంబంధించి కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తామని చెప్పేసి ప్రకటనలు ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ రూపంలో డబ్బులు వసూలు చేసి తిరిగి వాళ్ళకు టికెట్స్ కాదు కదా వాళ్ళ ముఖం కూడా చూపించే పరిస్థితి కనిపించట్లేదు. ఇలా ఎన్నో సంఘటనలు ఎన్నో రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. పైగా ఎన్నో రకాలైనటువంటి ఆన్లైన్ సంస్థలు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ కూడా ఎలా మోసం చేస్తూ ఉన్నాయో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా గత 25 సంవత్సరాలుగా, ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర పర్యాటకులకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రేమికులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ చిన్న ప్యాకేజీ మొదలుకొని అంతర్జాతీయ ప్యాకేజీ వరకు 5,000 మొదలుకొని 5 లక్షల రూపాయల ప్యాకేజీ వరకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా చక్కటి ఏర్పాట్లతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి మన సంస్థ కల్పిస్తూ ఉంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాలయాలను ఏర్పాటు చేసి 24/7 మీ సర్వీస్లో అందుబాటులో ఉంటూ అది దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా, ఎటువంటి ఈవెంట్స్ జరిగినా, ఏదైనా సరే మనకంటూ ఒక సంస్థ ఉంది, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళితే కరెక్ట్గా మనకు న్యాయం చేస్తారు అన్నటువంటి విధంగా మన సంస్థ వెళ్తూ ఉంది. కాబట్టి ఇతరులతో కంపేర్ చేసేటువంటి అవకాశమే లేకుండా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్న చిన్న అవకాశం కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పెట్టినటువంటి ప్రతి రూపాయికి కూడా కరెక్ట్ సర్వీస్ అనేది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో అందుతుంది. పైగా ఇటీవల కాలంలో ఈ జూలై ఆగస్టు మాసానికి సంబంధించి ప్రత్యేకంగా చాలా తక్కువ బడ్జెట్స్తో కూడా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టూర్స్ని కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా మీరు తెలుసుకొని మీ యొక్క ప్రణాళికను చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సూపర్ సార్. అంటే ఇంత తక్కువ బడ్జెట్లో యూరప్ ట్రిప్ అనేది ఇంపాసిబుల్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్, మీరు ఇంటర్నేషనల్ టూర్స్ కనుక ప్లాన్ చేస్తే ఇంత లో బడ్జెట్లో వచ్చే యూరప్ టూర్ని అస్సలు మిస్ చేసుకోకండి. వెంటనే స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ టూర్ ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.